వందనాలు బ్రదర్. ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరనే వాక్యం ఉంది కదా బ్రదర్. దానిలో సర్వశరీరుల కింద మానవులు, జంతువులు, పక్షులు వస్తాయి. కానీ వాటిల్లో మానవుని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అవి కలుగునగాక అని కలిగినాయి. మానవుడు ఒక్కడే దేవుని ఆత్మతో ఆయన జీవవాయువు ఊదేరు మనకి. సో ఆ జీవాత్మతోనే మనము ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తున్నాం. కానీ పశువులకి, జంతువులకి అయితే ఆత్మ లేదు. కాకి పిల్లలు మొరపెడతాయి, కాకులకి దేవుడు ఆహారం సిద్ధం చేస్తారని ఒక వాక్యం ఉంది. అంటే ఆ సర్వ శరీరాలలో అవి రావు కదా. అంటే ఆత్మ జంతువులకి, పక్షులకి లేదు. లేనప్పుడు అది ఎట్లాగా మొరపెడతాయి అనేది ఒక ప్రశ్న. అయితే నేను అనుకోవటం అది అలంకార ప్రాయంలో ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉంటుంది, దానిలో రాస్తారు. కానీ ఆ వచనము క్రైస్తవులు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారేమో అని నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే, రీసెంట్గా ఒక పేపర్లో యాడ్ చూశాను. కుక్క బొమ్మ వేసింది, అది చాలా కాస్ట్లీ కుక్క అనమాట. ఇది కనపట్టలేదేమో వేసారేమో చూస్తే ఆ కుక్క చనిపోయిందంట. దాని ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటున్నామని రాసి, నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే కింద ఐజాక్, రిబ్కా పేర్లు అవి పెట్టంటే కుక్క వాళ్ళ కుక్క ఆత్మశాంతికి కలగాలని చెప్పి వాళ్ళు పేపర్లో యాడ్ ఇచ్చారనమాట. అంటే క్రైస్తవులకే వాటికి కరెక్ట్గా జీవాత్మ అవి ఉండవు. మానవులకి ప్రత్యేకత ఉన్నది, ఆత్మతోనే మనం దేవుని ఆరాధిస్తాం కదా. వాక్యము మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది. నాదేంటంటే నిజంగా ఆత్మతో మొరపెడుతున్నాయా, లేకపోతే అది ఫిగరేటివ్ లాంగ్వేజ్, అదొక క్లారిఫై చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను బ్రదర్. అంటే బైబిల్లోనే ఉంది కాకి పిల్ల, నిన్న జెర్మియా గారు కూడా చెప్పారు, కాకి పిల్లలు మొరపెట్టినప్పుడు తల్లులకి ఆహారం వచ్చింది. అంటే మొరపెట్టడం అది లిటరల్లా ఫిగరేటివా? అదే ఫిగరేటివ్ అయితే మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. లిటరల్ అనుకుంటేనే కుక్కకు ఆత్మశాంతి అని క్రైస్తవులే అనుకుంటున్నారు కదా. అది కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. నాకు కూడా క్లారిఫికేషన్ కావాలి బ్రదర్. వండర్ఫుల్, నైస్ క్వశ్చన్ అండి. సిస్టర్ అడిగిన ప్రశ్న మీకు అర్థమైందని నమ్ముతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. మానవుడు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాడు. మానవుల్ని దేవుడు కొద్దిగా గొప్పగా తయారు చేశాడు. జంతువుల కంటే మానవుడిని ఇంకా ఉన్నతంగా దేవుడు తయారు చేశాడు. జంతువులారా కలగండి అంటే కలిగినాయి, కానీ మానవుని మాత్రం దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉద్దేశంతో కలుగు చేశాడు. మానవులకి జంతువులకి ఉన్న ప్రాముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే, జంతువుల ఆత్మ లేదు, మనుషుల్లో ఆత్మ ఉంది. జంతువుల్లో కేవలం ప్రాణము, శరీరం మాత్రమే ఉంది. కానీ మనలో ఏముందంటే ప్రాణము, శరీరము, ఆత్మ కూడా ఉంది. ఒకవేళ జంతువుల్లో కూడా ఆత్మ ఉంటే అవి కూడా ఎలా మీటింగ్లు పెట్టుకుంటాయి, అవి కూడా దేవుని స్తుతిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే వాటికి ఇన్స్టింక్ట్ బీయింగ్స్ అంటారు వాటిని. మనం క్రియేటివ్ బీయింగ్స్. అది ఒక ప్రత్యేకమైన విషయంగా మీరు తెలుసుకోవాలి. అక్కడ చెప్పండి ఏంటంటే సర్వశరీరులు అన్నారు. ప్రార్థన ఆలకించేవాడ సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరు అని అంటే, అక్కడ ఈ విశ్వంలో ప్రతి సృష్టము కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది, దేవుణ్ణి గణపరుస్తూ ఉంది. ఆత్మ ఉన్నటువంటి వారు మాత్రమే నిత్యరాజ్యానికి చేరుకోగలుగుతారు. సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదారంటే దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని సూచిస్తుంది. అంటే విశ్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని చేత సృష్టించబడినటువంటి వారే. సో ఈ యొక్క జంతువులు, పక్షులు ఇవన్నీ కూడా దేవుణ్ణి గణపరుస్తాయి. వారి యొక్క జీవితాలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే దేవుని గణపరచడం కొరకే. అది మనుషులుగా మనం కూడా వాటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని దేవుణ్ణి మహింపరుస్తామని. అక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు సిస్టర్ అక్కడ మెన్షన్ చేశారు. ఒకటి ఫిగరేటివ్ సెన్స్, ఇంకొకటి లిటరల్గా. బైబిల్ గ్రంథంలో కొన్ని మెటాఫోరికల్ లాంగ్వేజ్ ఉన్నాయి, మెటాఫోర్స్ అంటారు వాటిని. అలంకారప్రాయంగా వాడారు. దాన్ని అర్థం చేసుకునే విషయంలో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాలు అలంకారంగా వాడారు, వాటిని అలంకారంగానే తీసుకోవాలని చెప్పి లిటరల్గా తీసుకోకూడదు. ఇక్కడ సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరు అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి అన్నీ కూడా ఆరాధిస్తూ ఉన్నాయి. అందుని బట్టి మనిషి కూడా దేవుని ఆరాధించాలి. ఇప్పుడు చూడండి, ఆకాశం ఆలకించుడి, భూమి చెవియొగుడి, నేను పిల్లల్ని పెంచేవాడిని పెద్దవాడిగా చేసేదనంటే ఆకాశం వింటదనా, లేకపోతే భూమి వింటదనా? దాని అర్థం ఏంటంటే ఈ విషయంలో ఆయన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాడు ఆయన. కాబట్టి మీరు అన్నట్టు ఏంటంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్లో మాత్రమే ఉపయోగించబడ్డాయి. జంతువులకైతే ఆత్మ లేదు, వాటికి పరలోక రాజ్యం లేదు. ఇంకొకటి, జంతువులు చనిపోయిన తర్వాత ఆర్ఐపి అని పెట్టకూడదు. ఆర్ఐపి అంటే ఏంటి? రెస్ట్ ఇన్ పీస్. జంతువులకి ఆత్మశాంతి ఏముండవు, చనిపోగానే తన జీవితం అంతమైపోద్ది. జంతువుకి ఇంకా వేరే ఆత్మ లేదు కాబట్టి దాని జీవితం అక్కడితో అంతమైపోద్ది. కానీ మానవులుగా దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆత్మ ఖచ్చితంగా ఆత్మ దయచే దేవుని దగ్గరికి వెళుతుంది.
కాబట్టి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే సర్వశైలిని వద్దకు వచ్చేదారంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడు. కాబట్టి మనందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడని మనం అర్థం చేసుకోవాలి. హోప్ యూ గాట్ అన్ ఆన్సర్ సిస్టర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఒకసారి చప్పట్లు కొడదాం, చక్కగా వివరిస్తున్నారు.